Welcome to Shiva Maths Tips and www.allmathstips.com. Okay friends, I request to please subscribe the channel Shiva Maths Tips. Okay, మనం లాస్ట్ 2 వీడియోస్లో మనం లాగరిథం సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్. సో వాట్ ఈస్ ద లాగరిథం, సో దాని యొక్క ప్రాపర్టీస్, అదేవిధంగా లాగరిథం యొక్క టర్మ్స్, క్యారెక్టరిస్టిక్ అండ్ మ్యాంటాసియా, సో ఇవన్నీ కూడా లాస్ట్ 2 వీడియోస్లో కవర్ చేయడం జరిగింది. సో ఈ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇది 1 డివైడెడ్ బై log of xy to the base x plus 1 divided by log of xy to the base y. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఇది చాలా సింపుల్గా ఉంది. ఆల్రెడీ నేను లాస్ట్ 2 వీడియోస్లో చెప్పిన ఫార్ములాస్ ఒకసారి రిమైండ్ చేసుకోండి మీరు. సో ఎనీ లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ వై ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, బేస్ లాగ్ వాల్యూ కింద లాగ్ బేస్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తే, సో ఈ న్యూమినేటర్లో ఉన్న వాల్యూ డినామినేటర్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఈ ఫార్ములా బేస్ చేసుకుని నేను ఇక్కడ ఏ విధంగా రాస్తున్నాను చూడండి ఒకసారి. log of x to the base xy plus log of y to the base xy. ఓకేనా. ఇప్పుడు అగైన్ నేను వేరొక ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏంటి ఫార్ములా అది? log of ab to the base x ఈక్వల్ టు log a to the base x plus log b to the base x. ఓకేనా. సో లాగరిథం ప్రొడక్ట్ అనేది సమ్ ఆఫ్ లాగ్స్కి ఈక్వల్ అనమాట. సో అదే సేమ్ ఫార్ములా నేను ఇక్కడ మళ్ళీ యూజ్ చేస్తాను. log of xy to the base xy. ఓకేనా. ఇప్పుడు అగైన్ వేరే ఫార్ములా ఏంటది? మనకి ఎప్పుడైనా కానీ లాగ్లోని లాగ్ వాల్యూ అట్ ది సేమ్ టైం బేస్ వాల్యూ రెండు సేమ్ అయితే కనుక ఆ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 1. ఓకేనా. లాగ్ వాల్యూ అట్ ది సేమ్ టైం బేస్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ, ఆ లాగరిథం యొక్క వాల్యూ ఏమవుతుంది? 1. సో దీని ప్రకారం మన ఏమవుతుంది? ఆన్సర్ అనేది 1. ఓకేనా. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అన్నీ మనకి జ్ఞాపకం ఉండాలి. ఓకే. ఇదన్నీ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఈజీగా ఈ యొక్క సమ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ log ay డివైడ్ బై by log by cy log cy డివైడ్ బై ay. సో దీని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫార్ములా రిమైండ్ చేయడం జరిగింది. ఏంటది? మనకి log abc టు ద బేస్ x అనుకుంటే కనుక దీన్ని ఏ విధంగా రాయొచ్చు? దీన్ని log a టు ద బేస్ x ప్లస్ log b to the base x plus log c to the base x. ఓకేనా. సో ఈ ఫార్ములా ప్రకారం, ఈ యొక్క రూల్ ప్రకారం, నాట్ ఇదే ఫార్ములా, ఇది రూల్ ప్రకారం ఈ రూల్ నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నేను అప్లై చేస్తాను. ఏ ప్లేస్ ఏమవుతుంది చూడండి. మన ఇక్కడ log ఆఫ్ a పవర్ y డివైడ్ బై b పవర్ y ఇంటూ b పవర్ y c పవర్ y ఇంటూ c పవర్ y a పవర్ y. ఓకే.
సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇంకేముంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా వాల్యూ ప్రతిది. ఓకే, సో దట్ మీన్స్ log 1. సో log 1 వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా log 1 వాల్యూ, సో బేస్ ఏదైనా కావచ్చు, సంథింగ్ ఎక్స్. ఓకే, బేస్ ఏదైనా కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ log 1 వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఎంత 0. ఓకేనా. సో ఇచ్చిన యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంతండి, 0. నెక్స్ట్ టర్మ్ చూద్దాం. ఓకే, చూడండి ఈ యొక్క ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం చేయాలి, మనం log a, log b, log c ఈ టర్మ్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో ఆల్రెడీ నేను మీకు ఫార్ములా చెప్పడం జరిగింది, అగైన్ నేను రిమైండ్ చేస్తున్నాను. ఏదైనా log a బై b వాల్యూ, ఓకే, టు ద బేస్ ఎక్స్ ఎంత అవుతుంది, ఇది log a టు ద బేస్ ఎక్స్ మైనస్ log b టు ద బేస్ ఎక్స్. ఓకేనా, ఇది లాగరిథం యొక్క కోషియంట్ రూల్ ఆర్ సబ్స్ట్రాక్ట్ రూల్. ఓకేనా. సో దీన్ని నేను ఈ యొక్క ఎక్స్ప్రెషన్కి అప్లై చేస్తాను. చూడండి ఏమవుతుంది, చూడండి log ఆఫ్ క్యూబ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ log ఆఫ్ b పవర్ 4 c హోల్ పవర్ ఆఫ్ హాఫ్. సో c రూట్ నేను రాసింది, నేను హాఫ్ అని రాశాను. ఓకే, అగైన్ మనకి నెక్స్ట్ log ఆఫ్ ab ఈక్వల్ టు log a ప్లస్ log b. సో బేస్ ఏదైనా కావచ్చు, సంథింగ్ ఎక్స్, ఐఎమ్ టేకెన్ హియర్ ఎక్స్. ఓకేనా. సో అగైన్ నేను లాగిథం యొక్క ప్రొడక్ట్ రూల్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ b అండ్ c ఉన్నాయి కాబట్టి. ఓకే, log ఆఫ్ ఏ పవర్ ఆఫ్, చూడండి ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది ఇక్కడ. సో క్యూబ్ రూట్ కాబట్టి నేను రాయొచ్చు 1/3. సో ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2/3 అవుతుంది. 2/3 మైనస్ log b ఫర్ 4 ప్లస్ log ఆఫ్ c పవర్ ఆఫ్ హాఫ్. ఓకేనండి. ఇప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ వేరే రూల్ ఏముందండి మనకి, log ఆఫ్ m పవర్ n టు ద బేస్ x అయితే కనుక ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఏదైతే మనకి లాగ్ యొక్క టర్మ్ యొక్క పవర్ ఉందో అది మనం అది లాగ్కి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో n ఇంటూ log m టు ద బేస్ x. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. సో ఈ యొక్క ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2/3 log a మైనస్ 4 ఇంటూ log b మైనస్ హాఫ్ ఇంటూ log c. ఓకే, సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం ఏం కన్వర్ట్ చేశాను, log a, log b, log c కింద మనం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క లాగరిథమిక్ రూల్స్ని ఉపయోగించి దీన్ని సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 4a స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ఈక్వల్ టు 10 మైనస్ 12ab, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 2a ప్లస్ 3b. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం log ఆఫ్ 2a ప్లస్ 3b ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింపుల్గా నేను 2/2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2/2 అంటే నథింగ్ బట్ 1. ఓకే, సో నేను 2/2తో మల్టిప్లై చేసినప్పుడు ఈ విధంగా అయింది. ఇక్కడ ఈ 2 ఏదైతే ఉందో దీన్ని మనం ఏం రాయొచ్చు, ఇచ్చిన లాగరిథంకి పవర్ కింద మనం రాయొచ్చు కదా. అకార్డింగ్ టు మన రూల్ మనం చెప్పడం జరిగింది, ఏంటది, log m పవర్ n ఈక్వల్ టు n ఇంటూ log m. ఓకే,
సో అది ఆ ఫార్ములా బేస్ చేసుకుని నేను ఈ విధంగా రాస్తాను చూడండి. log ఆఫ్ 2a ప్లస్ 3b హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని. log ఆఫ్ 4a స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ మైనస్ 12ab ప్లస్ 12ab. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 4a స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 10 మైనస్ 12ab అంట. 10 మైనస్ 12ab. సో ఇక్కడ ఈ యొక్క 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బదులు నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ 10 మైనస్ 12ab ప్లస్ 12ab. సో 12ab క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది చూడండి, హాఫ్ ఇంటూ లాగ్ 10. సో ఇక్కడ లాగ్ 10 ఇక్కడ లాగ్ బేస్ వాల్యూ ఇచ్చాడండి, ఇక్కడ మనకి ఇవ్వలేదు. సో ఇవ్వకపోతే మనకి ఏంటనమాట 10. ఓకే, దీన్ని నథింగ్ బట్ కామన్ లాగార్థం. ఓకే, కామన్ లాగార్థంలో బేస్ వాల్యూ 10. సో ఇది ఇక్కడ మెన్షన్ చేయినా చేయకపోయినా కానీ, చేయకపోతే కనుక అది కంపల్సరీ 10 మనం తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ అగైన్ నేను వేరొక రూల్ అప్లై చేస్తున్నాను. ఏంటంటే మనకి ఇది లాగ్ m టు ద బేస్ m. సో ఈ రెండిట్లో లాగ్ వాల్యూ బేస్ వాల్యూ రెండూ ఈక్వల్ అయితే కనుక దాని యొక్క వాల్యూ ఎంత మనకి 1. సో 1/2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు హాఫ్. ఇది మనకి ఎంతండి ఆన్సర్? మనకి 1/2. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ లాగ్ 3 టు ద బేస్ 10 ఈక్వల్ టు 0.4771. సో లాగ్ 3 వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే లాగ్ 15 టు ద బేస్ 10 ప్లస్ లాగ్ 2 టు ద బేస్ 10. సో ఈ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ లాగ్ 15 టు ద బేస్ 10 ప్లస్ లాగ్ 2 టు ద బేస్ 10. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా రూల్ ఒకటి, లాగ్ ఏబి ఈక్వల్ టు ఏంటి మనకి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో ఈ రూల్ మనం ఇక్కడ అప్లై చేస్తాం చూడండి. ఏమవుతుంది ఇక్కడ లాగ్ 15 ఇంటూ 2 టు ద బేస్ 10. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ లాగ్ 3 వాల్యూ ఇచ్చాడు మనకి. ఇక్కడ మనకి క్వశ్చన్లో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక లాగ్ 3 వాల్యూ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ లాగ్ 3ని మనం వచ్చే విధంగా ఈ యొక్క ప్రొడక్ట్ని మనం డివైడ్ చేయాలి. ఓకేనా. సో ఏ విధంగా డివైడ్ చేయొచ్చు చూడండి, ఇక్కడ లాగ్ ఆఫ్ 10 ఇంటూ 3 రాయొచ్చు కదా ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ అగైన్ నేను ఈ ఫార్ములా అప్లై చేస్తాను. దీనికి ఏమవుతుంది అప్పుడు లాగ్ 10 టు ద బేస్ 10 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 10. ఇక్కడ అగైన్ నేను ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ సమస్య ఏం చెప్పాను, నేను లాగ్ m టు ద బేస్ m. సో లాగ్ దమ్ వాల్యూ బేస్ వాల్యూ ఈక్వల్ అయితే ఆ యొక్క లాగ్ వాల్యూ ఎంత అండి 1 ప్లస్. సో లాగ్ 3 వాల్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంత మనకి ఇక్కడ 0.4771. సో రెండు యాడ్ చేస్తే ఎంత మనకి 1.474771. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ యొక్క లాగ్ వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. లాగ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 9.6 మైనస్ లాగ్ 2.4. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఇక్కడ ఫార్ములా ఒకటి లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు మనకి ఏంటండి లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ వై. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, లాగ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 9.6 మైనస్ లాగ్ ఆఫ్ 2.4. సో ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది లాగ్ ఆఫ్ 9.6 డివైడ్ బై 2.4. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ లాగ్ 4. ఇక్కడ చూడండి, ఇప్పుడు
log x ఈక్వల్ టు log 4. ఇక్కడ బేస్ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి మనం జనరల్గా మనం ఏం తీసుకుంటాం, కామన్ లాగరిథం కింద మనం తీసుకుంటాం ఇవ్వలేదు కాబట్టి. సో బేస్ వాల్యూ ఎక్కువైంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత మనకి, ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకేనండి. సో ఈ విధంగా మనం సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 125 టు ద బేస్ 625 ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటండి, లాగ్ ఆఫ్ రూట్ ఆఫ్ 125 టు ద బేస్ 625 ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఏ విధంగా రాస్తాను చూడండి ఒకసారి. లాగ్ ఆఫ్ 125 హోల్ పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 625. దీన్ని నేను ఏ విధంగా రాస్తున్నాను అగైన్ చూడండి ఒకసారి. లాగ్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ లాగ్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 4. సో అగైన్ దీన్ని ఏ విధంగా రాస్తున్నాను చూడండి ఒకసారి. లాగ్ ఆఫ్ 5 పవర్ ఆఫ్ 3/2 టు ద బేస్ 5 పవర్ ఆఫ్ 4. ఓకే, ఇప్పుడు నేను దీని నుంచి రెండు మీకు రూల్స్ చెప్తాను. ఆల్రెడీ వన్స్ అగైన్ మీకు రిమైండ్ చేస్తాను చూడండి. లాగ్ ఆఫ్ m పవర్ n ఏమవుతుంది వాల్యూ, n ఇంటూ లాగ్ m. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చేస్తుందంటే లాగ్ ఆఫ్ x టు ద బేస్ m పవర్ n. అప్పుడు ఏమవుతుంది 1/n log x టు ద బేస్ m. ఓకేనా. అంటే ఇక్కడ లాగ్ వాల్యూకి పవర్ ఉన్నట్టయితే కనుక ఆ పవర్ని మల్టిప్లై చేయాలి. ఓకే, అదేవిధంగా బేస్లో మనకి పవర్ ఉన్నట్టయితే దాన్ని ఏం చేయాలి, దాన్ని డివైడ్ చేయాలి. ఆ లాగరిథమిక్ వాల్యూతో డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఈ రెండు ఫార్ములాస్ని మనం ఈ యొక్క ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి సబ్స్టిట్యూట్ మనం అన్వయిద్దాం. సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు ఇక్కడ 3/2 ఇంటూ 1/4. ఓకే, లాగ్ ఆఫ్ 5 టు ద బేస్ 5. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను పదే చెప్తున్నాను మీకు, గుర్తించుకోండి ప్రతిసారి. లాగ్ m టు ద బేస్ m ఈక్వల్ టు 1. ఓకే, లాగ్ వాల్యూ బేస్ వాల్యూ ఈక్వల్ అయితే దాని వాల్యూ ఎంత అండి, 1. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, 1 అవుతుంది. సో ఆన్సర్ ఎంత, 3/2 ఇంటూ 1/4 దట్ ఈక్వల్ టు 3/8. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. log of x square minus 6x plus 6 equal to 0. Then find the value of x. సో ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు లాగ్కి బేస్ వాల్యూ ఇవ్వనట్టయితే అది కంపల్సరీ మనం ఏం తీసుకోవాలి, మనం 10 తీసుకోవాలి. ఓకే, అగైన్ నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనకి లాగ్కి బేస్ వాల్యూ ఇవ్వనట్టయితే కనుక అది మనం ఎంత, అది కామన్ లాగరిథం టు ద బేస్ 10 అని మనం తీసుకుంటాం, ఈక్వల్ టు 0. ఇది లాగరిథమిక్ ఫామ్లో ఉంది. ఓకే, లాగరిథమిక్ ఫామ్లో ఉంది. దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో నేను కన్వర్ట్ చేస్తాను. చూడండి ఎలా, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఏదైతే బేస్లో ఉందో బేస్ వాల్యూ మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో బేస్ అవుతుంది. సో దట్ మీన్స్ 10 పవర్ ఆఫ్ 0 దట్ ఈక్వల్ టు ఈ లాగరిథమిక్ వాల్యూ మనకి ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 6. ఓకే, ఇది సో ఇక్కడ ఈ యొక్క పాలినామియల్ మనం ఏం చేయొచ్చు, మనం దీన్ని ఫ్యాక్టర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు కదా. సో కన్వర్ట్ చేసినప్పుడు x వాల్యూ మనకి ఏమొస్తుంది, ఇక్కడ
1 ఆర్ 5. ఓకేనా, ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. log of 4 to the base x plus log of 16 to the base x plus log of 64 to the base x plus log of 256 to the base x. సో దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ log of 4 to the base x plus log of 16 ఏమి రాయచ్చు, నేను 4 స్క్వేర్ కింద రాస్తున్నాను. అగైన్ log of 64 నేను 4 క్యూబ్. అగైన్ log 256ని 4 క్యూబ్, సారీ 4 పవర్ 4, 4 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. log of ఆల్రెడీ నేను ప్రొడక్ట్ ఆఫ్ లాగరిథంకి మనం ఫార్ములా తెలుసు. ఓకే, సో దాని ప్రకారం ఇక్కడ అప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ లాగరిథం ఏంటి, log AB CD ఈక్వల్ టు log A ప్లస్ log B ప్లస్ log C ప్లస్ log D. సో ఎన్ని క్వాంటిటీస్ అయినా మనకి అవ్వచ్చు. ఓకే, సో అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. 4 ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ 4 క్యూబ్ ఇంటూ 4 పవర్ ఆఫ్ 4. సో దీన్ని ఏమి రాయొచ్చండి ఒకసారి, log ఆఫ్ 4 పవర్ ఆఫ్, చూడండి ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 3 ప్లస్ 6 6 ప్లస్ 4 10 టు ద బేస్ ఎక్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 10 వచ్చింది కదా, 10 నేను ముందు తీసుకొస్తున్నాను. యాజ్ పర్ రూల్ ప్రకారం నేను ఈ యొక్క లాగ్ పవర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లికేషన్లోకి మార్చడం జరుగుతుంది. సో log 4 టు ద బేస్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, వాల్యూ చూడండి ఒకసారి 10 ఇచ్చాడు. ఓకే, 10తో ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసినప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 10 10 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమి మిగిలింది, log of 4 టు ద బేస్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ log of 4 టు ద బేస్ ఎక్స్, నేను 1 ఏ విధంగా రాస్తున్నానంటే log of x టు ద బేస్ ఎక్స్ కింద నేను రాస్తున్నాను. రాయొచ్చు కదా ఈ విధంగా. సో ఎనీ లాగ్ వాల్యూ ఎట్ ది సేమ్ టైం బేస్ వాల్యూ ఈక్వల్ అయితే కనుక దాని వాల్యూ అనేది 1 అవుతుంది. ఓకే, సో దీని ప్రకారం మనం ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఏదని చెప్పొచ్చు మనకి, ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో log of x ఈక్వల్ టు log of 1.5 ప్లస్ log of 25, log of 25. సో దీని యొక్క ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, log of x ఈక్వల్ టు log of 1.5 ప్లస్ log of 25. దీన్ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేయొచ్చు, log of 1.5 ఇంటూ 25. ఓకే, 25. ఇక్కడ వాల్యూ మనం మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ log of 37.5. సో log of x ఈక్వల్ టు log of 37.5. సో మనకి ఏది బేస్ ఇవ్వలేదు కాబట్టి మనం న్యాచురల్గా కామన్ లాగాడదాం. సో దీన్ని బట్టి మన ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 37.5. ఓకేనా. సో ఈ విధంగా మనం
లాగరిథమిక్లో కొన్ని సమ్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకా డిఫికల్ట్గా ఉన్నటువంటి సమ్స్ మనం కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ శివ మ్యాథ్స్ టిప్స్.